ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొబ్బరి రైతులు ప్రస్తుతం ఓ కొత్త శత్రువుతో పోరాడుతున్నారు. అదే రూగోస్ స్పైరలింగ్ వైట్ రకం దోమ. అమెరికా నుంచి వచ్చిన ఈ దోమలు కొబ్బరి మొక్కలను సర్వనాశనం చేస్తున్నాయి. ఆ అమెరికా దోమలు కోనసీమ రైతులు ఎలా భయపడుతున్నాయో చూడండి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రజలు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి ఇక్కడ తమ జీవనం సాగిస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా వరి పంటతో పాటు కొబ్బరి సాగు ఎక్కువగా చేస్తారు. సుమారు 1,00,000 ఎకరాలు పైబడి ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొబ్బరి తోటలు సాగు చేస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో ఈ కొబ్బరి తోటలను రూగోస్ స్పైరలింగ్ వైట్ ఫ్లై అనే వలయాకారపు తెల్లదోమ ఆకర్షించడంతో ఇక్కడ ఈ తోటలన్నీ కూడా నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట దిగుబడి తగ్గిపోవడంతో పాటు కొబ్బరికాయ సైజు కూడా తగ్గిపోతుంది. దీంతో పాటు పిండి దశలోనే కొబ్బరి పుచ్చులు రాలిపోవడం కూడా జరుగుతుంది. ఈ రూగోస్ స్పైరలింగ్ వైట్ ఫ్లై ని అరికట్టడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అడిగి తెలుసుకుందాం రండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొబ్బరి బెల్ట్ గా ప్రసిద్ధి. సుమారు 1,00,000 ఎకరాల విస్తీర్ణంలో పండించే ఈ పంట రైతులకు జీవనాధారం. అయితే ఇప్పుడు అదే పంట రైతులను భయాందోళనకు గురిచేస్తోంది. కొబ్బరి పంటలకు సరికొత్త తెగుళ్లు వ్యాపించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కొబ్బరి పంట కనుమరుగయ్యే అవకాశం ఉందని వాపోతున్నారు. రెండు 2016లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో కనుగొనబడిన రూగోస్ స్పైరలింగ్ వైట్ ఫ్లై అమెరికా నుంచి దిగుమతైన పంటల ద్వారా వ్యాపించినట్లు తెలుస్తోంది. మొదట కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ దోమల ప్రభావం కనిపించగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గోదావరి తీర ప్రాంతానికి పెనుముప్పుగా మారింది. ఈ యొక్క రూగోస్ తెల్లదోమ ఆకు కింది భాగంలో ఉండి అది రసం పీల్చుకొని అది చేసేటువంటి విసర్జనల వల్ల ఆ కింది ఆకు పైన ఆ విసర్జన పదార్థం పడినప్పుడు దానిపైన నల్లటి బూజు పెరుగుతూ ఉంది. దాన్ని సూటి మోల్డ్ అంటారు. దానివల్ల ఆకులు నల్లబడతాయి. ఈ విధంగా పత్రహరితం నల్లబడిపోయి మనకి కిరణజన్య సంక్రియ జరగకపోవటము, ఆ విధంగా మొక్కల్లో పోషక లోపాలు రావటము, చెట్లు ఎర్రబడిపోవటము, ఆకులు ఎండిపోవటము, ఈ యొక్క సమస్యలు కూడా మనకి వస్తూ ఉంటాయి. సర్పిలాకారపు తెల్లదోమ దెబ్బకు ఉద్యానవన తోటలు అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యంగా కొబ్బరి రైతులను ముప్పు తిప్పలు పెడుతోంది. అయితే గతంలో ఎకరానికి 8,000 నుంచి 10,000 కొబ్బరికాయలు లభించిన తోటలు ఇప్పుడు దిగుబడి దాదాపు సగానికి పడిపోయింది. రూగోస్ స్పైరలింగ్ వైట్ రకం దోమ రసాన్ని పీల్చేసి ఆకులను పసుపు రంగులోకి మారేలా చేస్తున్నాయి. మొవ్వ కుళ్ళిపోవటం, కొబ్బరికాయలు పిందె దశలోనే రాలిపోవటం వంటి సమస్యలు కొబ్బరి తోటలో స్పష్టంగా కనిపిస్తోంది. కొబ్బరి రైతులను చాలా ఇబ్బందులకు గురి చేసింది. ఏంటంటే వచ్చిన దోమ వచ్చినట్టుగా పోద్దని మేము చాలా మంది అనుకున్నాం. శాస్త్రవేత్తలు కూడా అనేక ప్రయోగాలు వాటి మీద చేశారు. కానీ వాళ్ళు చెప్పి అన్నీ కూడా ఈ స్ప్రేయింగ్ చేయాలి అది చేయాలని చెప్తున్నారు. స్ప్రేయింగ్ చేయడానికి దింపు తీయడానికి మాకు మనుషులు దొరకని పరిస్థితిలో మేము స్ప్రేయింగ్ చేసే పరిస్థితులు ఎవరూ లేరు. కాకపోయినా ఒక రైతుగా నేను చేసుకుంటే పక్క రైతు కూడా కొడితేనే దానికి ఫలితం ఉంటుంది తప్ప ఏదో ఒక రైతు ఈ స్ప్రేయింగ్ చేసేసి కూర్చుంటే దానివల్ల ఫలితం ఉండదు. ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టి సామూహికంగా రూగోస్ వైట్ ఫ్లై పారదోలాలంటే ఈ బదనికలని ఒకేసారి అన్ని ప్రాంతాలను వదిలితేనే దీనికి ప్రత్యామ్నాయం కనపడుతుంది తప్ప లేకపోతే ఇది గతంలో వచ్చిన మైట్ అన్న దారుణంగా ఇది వ్యాపించున్నది. ఇటువంటి ఇబ్బందులకి తట్టుకోవాలి అంటే మేము శాస్త్రవేత్తలు వీటిని కంట్రోల్ అయ్యే విధంగా బదనికలు అయ్యి ఏర్పాటు చేసి మాకు ఇవ్వగలిగితే మేము కొంతవరకు నివారించడానికి మేము తగు చర్యలు మేము కూడా తీసుకోవడం జరుగుతుంది. అలా చేసుకోగలిగితేనే మాకు ఈ కొబ్బరిని ఏదైనా పండించగలుగుతాం, లేకపోతే ఈ నష్టం తట్టుకోలేం. అయితే రూగోస్ స్పైరలింగ్ వైట్ దోమ దాడికి అంబాజీపేటలోని ఉద్యానవన పరిశోధనా కేంద్ర శాస్త్రవేత్తలు పరిష్కారం కనుగొనేందుకు కృషి చేస్తున్నారు. జీవ నియంత్రణ పద్ధతులపై ప్రయోగాలు చేపట్టి కొన్ని సహజ నియంత్రణ పద్ధతులను కనిపెట్టారు. వేప నూనెను నీటితో కలిపి స్వల్ప పరిమాణంలో షాంపూ జోడించి ఆ మిశ్రమాన్ని తోటలపై పిచికారీ చేయడం ద్వారా కొంతమేర దోమల సంఖ్యను తగ్గించవచ్చునని చెప్తున్నారు. రూగోస్ వైట్ ఫ్లై ఒక కొబ్బరి మొక్కలనే కాకుండా 125 రకాల ఉద్యాన పంటలను ఆశిస్తుందని రైతులు చెప్తున్నారు. అదేవిధంగా శాస్త్రవేత్తలు దీనికి సంబంధించి బదనికలను కనిపెట్టడం జరిగిందని, జీవ నియంత్రణ పద్ధతి ద్వారా బదనికలు కనిపెట్టారు. బదనికలు రైతులకి సప్లై చేయడం జరుగుతుందని, ఈ ప్రతి రైతు కూడా తమ తోటల్లో ఈ బదనికలను విడిచిపెట్టడం ద్వారా కొంతమేర
ఏదైతే రూగోస్ స్పైరలింగ్ వైట్ ఫ్లై దోమ ఉందో ఈ దోమను అరికట్టవచ్చు అని చెప్తున్నారు. దీంతోపాటు వేపపిండి అదేవిధంగా షాంపూ కలిపిన ద్రావణాన్ని కొబ్బరి చెట్లపై అదేవిధంగా ఇతర మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ మొక్కలన్నిటిపై స్ప్రే చేయడం ద్వారా ఈ రూగోస్ వైట్ ఫ్లై స్పైరలింగ్ వైట్ ఫ్లై దోమల్ని అరికట్టవచ్చు అని చెప్తున్నారు. కోనసీమ రైతులు అయితే కోరుతున్నారు.